ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయమ్మ కిచెన్. ఈరోజు అవలక్కితో టేస్టీ టిఫిన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్ అవలక్కి 1 కప్పు, క్యారెట్ 1 తురుము పెట్టుకున్నాను, టెంకాయ తురిమిండేది కొంచెం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, శనగబెల్లు హాఫ్ స్పూను, ఉద్దిపప్పు హాఫ్ స్పూను, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కొంచెం, తగినంత ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ అవలక్కిని వేయించుకుంటాము. లైట్గా వేయించుకోవాలా, చాలా వేయించకూడదు. 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. ఇప్పుడు అవలక్కి ఫ్రై అయింది, దీన్ని దింపి పొడి చేసుకోవాలా. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లగైంది. దీన్ని మిక్సీ జార్లో వేసి నైస్గా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం తరిగానే ఉండాలా. పౌడర్ చేసుకుంటాము. ఇది ఇట్లా పౌడర్ కావాలా, చాలా పౌడర్ కావద్దు, ఇట్లా ఉండాలా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటాము. ఇప్పుడు ఉడకైంది, సాసులు వేసుకుంటా. ఉద్దిపప్పు, శనగపప్పు ఫ్రై అయ్యింది. ఇది ఎండబెట్టిన కరివేపాకు, దీన్ని వేసుకుంటాము. పచ్చిమిరపకాయ, ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయ అంతా వేగింది, క్యారెట్ వేసుకుంటాము. క్యారెట్ పోయే వరకు వేయించకుండా. ఇప్పుడు క్యారెట్ పచ్చివాసన పోయింది. దీంట్లో 1 కప్ అవలక్కి, దీంట్లోనే 1.25 కప్పు నీళ్ళు పోసుకోవాలా. ఇప్పుడు 1 కప్ పోసిన్నాను, ఇది 1/4 కప్పు. ఇది పోసి ఈ నీళ్ళు బాగా తెరలాలా, కొంచెం ఉప్పు వేసి తెరలు పెట్టుకోవాలా. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇది నీళ్ళు తెరిలింది. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకుంటుంది కదా అవలక్కి, దాన్ని వేసుకుంటాము. వేసి బాగా కలుపుకోవాలా. ఇప్పుడు ఇది బాగా ఉడికింది. దీంట్లో టెంకాయ తురుము వేసుకుంటాము, కొత్తిమీర అంతా వేసి బాగా కలుపుకోవాలా. కలుపుకొని దింపేయాలా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ఎత్తుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలా. ఇప్పుడు మనం ముందుగా ఇచ్చేసి పెట్టుకుంటుంది కదా, తాలింపు వేసి పెట్టుకుంటుంది కదా, దాన్ని ఇట్లా ఉంటు చేసుకొని మీకు ಯಾವ షేప్ కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఉంటు చేసి దీంట్లో పెట్టి ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలా. ఇప్పుడు దీన్ని అంతా ఇట్లా ఉంట చేసి పెట్టి ఇడ్లీ కుక్కర్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలా. ఇది 10 నిమిషాలు అయింది, ఓపెన్ చేస్తాము. ఇప్పుడు రెడీ అయింది, టేస్టీ అవలక్కి టిఫిన్ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో ఎట్లా వచ్చిందో చెప్పండి.